నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వారాంతంలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి పసందైన భోజనం ఆరగించి బిల్లు చెల్లింపుల సమయంలో వెయిటర్కు క్రెడిట్ కార్డు ఇస్తున్నారా? పెట్రోల్ కొట్టించుకునేందుకు డెబిట్ కార్డు వినియోగిస్తున్నారా? ఆన్లైన్లో క్రెడిట్ కార్డు సాయంతో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారా? మరి కార్డు వినియోగం జాగ్రత్తలు, బ్యాంకు వారు సూచిస్తున్న నిబంధనలు, హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తున్నారా? లేకుంటే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని తస్కరించి మొత్తం సొమ్ము నొల్లుకునేందుకు సైబర్ దొంగలు కుయుక్తులతో సిద్ధంగా ఉన్నారు. ఏటీఎంల నుంచి స్వైపింగ్ యంత్రాల వరకు అన్ని చోట్ల అత్యాధునిక సాంకేతికతతో దొంగ కాపు కాసు కూర్చున్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారులు జర జాగ్రత్త. నగరాల్లో షాపింగ్ వెళ్తే నోట్ల కట్టలు వెంట తీసుకెళ్లే రోజులు పోయాయి. అంతా ప్లాస్టిక్ మనీ. క్రెడిట్ డెబిట్ కార్డులు గీయడం, కావాల్సింది పట్టుకెళ్లడం. ఈ మధ్య కాలంలో జోరు మరీ పెరిగింది. ఇంట్లో కూర్చునే అంతర్జాల విపణిలో క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేసేస్తున్నారు. గత 2 ఏళ్లలో ప్లాస్టిక్ మనీ వినియోగం 4 ఇంతలైంది. వాటితో పాటే సైబర్ క్రైమ్ల శాతం కూడా అంతే పెరిగింది. కార్డు గీయడం, వస్తువు పట్టుకెళ్లడం 90% వినియోగదారులకు తెలిసిన విషయం ఇదొకటే. కానీ ఈ అవగాహన లేవనే ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు లక్షలు దోచేస్తున్నారు. చూస్తుండగానే మీ క్రెడిట్ కార్డులో సొమ్ము మాయమైపోతోంది. త్వరగా కానీ అర్థం కాదు మీ క్రెడిట్ కార్డు సమాచారం సైబర్ కేటుగాళ్లు బారిన పడిందని. క్రెడిట్ కార్డు వినియోగదారుడి వ్యక్తిగత వివరాలు తెలిస్తే చాలు, ఆ సమాచారంతో అంతర్జాలం ముందు కూర్చుని ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తారు సైబర్ నేరగాళ్లు. అందుకే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సమాచారం రెండో కంటికి కూడా తెలియకూడదు. ప్రధానంగా క్రెడిట్ కార్డు నెంబరు, వినియోగదారుడి పేరు, కార్డు గడువు తేదీ, కార్డు వెనుక ఉండే నంబర్లోని చివరి 3 అంకెలు తెలిస్తే చాలు, కొంప కొల్లేరైనట్టే. అంతర్జాలంతో ఎంతైనా షాపింగ్ చేయొచ్చు. కొన్ని బ్యాంకులు మొబైల్కు ఓన్ టైం పాస్వర్డ్లు పంపిస్తున్నాయి. ఆ సౌకర్యం లేకపోతే మాత్రం మీ క్రెడిట్ కార్డు సురక్షితం కాదు. కార్డు వెనుక ఉండే సంఖ్య చివరి 3 అంకెలను CVV సంఖ్య అంటారు. నిజానికి ఆ 3 అంకెలను గుర్తుపెట్టుకుని చెరిపివేయడమే శ్రేయస్కరం. లాస్ట్ ఇయర్ దాదాపు 75 మంది దాకా అరెస్ట్ చేయడం ఒక ఈ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 150-160 మంది దాకా సైబర్ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది. అందరూ అనుకోవటం ఏంటంటే మేము నేరం చేసి మేము తప్పించుకుంటాము, మేము ఎక్కడో ఉంటాం కదా, అనానిమిటీ ఉంటుంది కదా అనుకుంటున్నారు. కానీ నిజానికి మాకేం వాళ్ళు అనానిమస్ కాదు. మా ప్రయత్నము, మా శాయశక్తుల మేము కృషి చేయటము, మా టెక్నాలజీ మేము వాడటం వల్ల వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు నేరం చేయడానికి, మేము టెక్నాలజీ వాడుతున్నాము వాళ్ళని శిక్షించడానికి. మా కూడా వాళ్ళేం పెద్ద కష్టమే కాదు పట్టుకుంటున్నాము, వాళ్ళందరినీ శిక్షకు గురి చేస్తున్నాము. చాలా సందర్భాల్లో ఆన్లైన్ లావాదేవీలు చేసే సమయంలో ఫిషింగ్ వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సైట్లకు నకళ్లు తయారు చేసే మోసాలు చేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి ఫోన్ చేసినట్లుగా, సదరు బ్యాంకు నుంచి మెయిల్ పంపినట్లుగా వినియోగదారులను మోసగిస్తారు. ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఫోన్లలో, మెయిల్ ద్వారా ఎవరికైనా వ్యక్తిగత వివరాలు అడిగితే పొరపాటును కూడా చెప్పకూడదని ప్రతి బ్యాంకు ప్రత్యేకించి హెచ్చరిస్తోంది. అయినా అవగాహన లేమి వల్ల మోసపోతున్నారు వినియోగదారులు. సైబర్ ఫోన్లో మనకు సెల్ ఫోన్లో మనకు ఫోన్లు చేసి ఎవరో మార్కెటింగ్ అడ్వర్టైజర్స్ ఫలానా డిపాజిట్ చేయడానికి మీరు ఒప్పుకుంటారా, మీరు చేస్తారా, ఈ స్కీమ్లోకి మీరు చేస్తారా అని అడుగుతాడు. పర్వాలేదు పంపండి అన్నారు అనుకోండి, ఎస్ అన్నారనుకోండి, దీన్నే ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్గా వాళ్ళు కన్సిడర్ చేసి కమిట్ చేయించి మీతో డిపాజిట్లు చేయించి ఏదైనా గొడవ వస్తే కోర్టుతో తీసుకుపోయే పరిస్థితులు కూడా కూడా ఉన్నాయి. అంటే సెల్ ఫోన్ల ద్వారా కాంట్రాక్టులు ఏర్పడుతున్నాయి, సెల్ ఫోన్ల ద్వారా షరతులను విధిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, సెల్ ఫోన్ల ద్వారానే రకరకాల ట్రాన్సాక్షన్స్ను డాక్యుమెంట్ చేస్తున్నారు. కనుక సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు తమ మాటలు రికార్డ్ చేయడం చాలా సులువు అనే విషయం గమనించాలి.
క్రెడిట్ కార్డు వివరాలు తెలిస్తే ఆన్లైన్లో డబ్బు కాజేసే సైబర్ నేరగాళ్లే కాదు, మన క్రెడిట్ కార్డు చేతికి దొరికితే క్షణాల్లో వ్యక్తిగత వివరాలు కాజేసి క్లోనింగ్ క్రెడిట్ కార్డులు పుట్టించే ముఠాలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. క్రెడిట్ కార్డ్ స్కిమ్మర్ అనే యంత్రం సాయంతో సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను తస్కరిస్తున్నారు. ఏకంగా ఏటీఎం కేంద్రాల్లోనే కార్డు స్వైప్ చేసే ప్రాంతాల్లో స్కిమ్మర్లను బిగించేస్తున్నారు దొంగలు. పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో సిబ్బందికి యంత్రాలను ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్లు కార్డు డేటాను తస్కరిస్తుంటారు. ఒక్కసారి ఈ స్కిమ్మర్లో కార్డును సిప్ చేస్తే చాలు, జిరాక్స్ యంత్రం మాదిరిగా సమాచారం వివరాల నకలుని స్కిమ్మర్ నిక్షిప్తం చేసుకుంటుంది. దీని ద్వారా రహస్య సంఖ్య పిన్ను కూడా ఛేదించే ప్రమాదం ఉంది. వినియోగదారుడి పేరు, నంబరు, గడువు తేదీ, సివివి నంబర్, పిన్ నంబర్, వినియోగదారుడు పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ నేరగాళ్ల చేతికి అందుతాయి. ఇంకేముంది, కొంప మునిగినట్టే. క్రెడిట్ కార్డుల మోసాలు అరికట్టేందుకు బ్యాంకులు చాలా చర్యలు తీసుకున్నాయి. ఈఎంవి, 3D సెక్యూర్ లాంటి సౌకర్యాలు కల్పించాయి. ఫోన్ ద్వారా రహస్య పిన్నులు పంపిస్తున్నాయి. అయితే వీటి అవగాహన ఉన్న వినియోగదారుల క్రెడిట్ లావాదేవీలు సురక్షితంగా ఉంటున్నాయి. ఇలాంటి విధానాలపై అవగాహన లేని వినియోగదారులు మాత్రం గుట్టలో పడుతున్నారు. అంతర్జాలం ద్వారానే హ్యాకింగ్ నేరాలు చూశాం. తాజాగా మరో చిక్కు సమస్య ఎదురైంది. కోట్ల సంఖ్యలో సెల్ ఫోన్లు, వాటిలో లక్షల సంఖ్యలో ఫోన్లకు అంతర్జాలాలు. సైబర్ కేటుగాళ్ల నేర దృష్టి సెల్ ఫోన్లపై పడింది. కొత్త రకం వైరస్లు సృష్టిస్తూ అంతర్జాలమున్న మొబైల్లోకి వదులుతున్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 70,12,000 ఫోన్లకు వైరస్ సోకిందని, ఇదంతా హ్యాకర్ల పనేనని చైనాకు చెందిన నెట్వర్క్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. చైనాలో గతేడాది 6,249 మొబైల్ వైరస్ ప్రోగ్రాములు చేసిన భద్రతా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల కాలంలో కంప్యూటర్ కంటే మొబైల్ ఫోన్ల ద్వారానే బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. సాంకేతికత ఇంత విస్తరించిన తర్వాత నేరాలకు అవకాశాలు విస్తృతమవుతాయి. కంప్యూటర్ల కన్నా మొబైళ్లలో సమాచారం దొంగిలించడం ఇంకా తేలిక. ఒక్కసారి మొబైల్ సైబర్ దొంగల చేతికి చిక్కితే ఖేల్ ఖతం. కనుక సాధ్యమైనంత వరకు పూర్తిగా అవగాహన ఉంటేనే మొబైళ్లలో బ్యాంక్ లావాదేవీలు జరపడం ఉత్తమం. లేకుంటే కష్టార్జితం అప్పనంగా దొంగల చేతిలో పెట్టినట్టే. మొబైళ్లలో అంతర్జాల వినియోగంలో ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న మన దేశంలోనూ ఇదే తరహాలో మోసాలు జరిగే అవకాశాలు భారీగానే ఉన్నాయి. ప్రధానంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మొబైల్ బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల దృష్టి మొబైళ్లపైనే ఉంటుందన్న విషయం మెదడులో ఉంచుకోవడం, అప్రమత్తం కావడం అనివార్యం. తీరా ఖాతాలు ఖాళీ అయ్యాక లబోదిబోమంటే చేసేదేమీ ఉండదు. లాస్ట్ 5-6 years లో క్రైమ్స్ రేట్ అంటే కన్వెన్షనల్ క్రైమ్స్ అన్ని కూడా తగ్గిపోయి కంప్యూటర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే కంప్యూటర్ క్రైమ్స్ని నీకు ఇష్టం వచ్చిన చోట కూర్చుని ఎక్కడైనా సరే క్రైమ్ చేయవచ్చు. ప్లస్ మిగిలిన క్రైమ్స్ చేస్తే ట్రేసెస్ మిగులుతాయి. అంటే మన ఫింగర్ ప్రింట్స్ అంటాము, లేకపోతే బ్లడ్ అంటాము, హెయిర్ అంటాము, అంతా అవి వాటి ద్వారానే ఇప్పటివరకు పోలీసు వాళ్ళు అవి కలెక్ట్ చేసి దాని ద్వారా మనిషిని డిటెక్ట్ చేస్తున్నారు. మీరు కంప్యూటర్ క్రైమ్ చేస్తే ఏదో ఒక మారుమూల ప్రదేశం నుంచి అక్కడ నుంచి చేసినట్లు కూడా ట్రేస్ ఇవ్వడానికి చాలా కష్టం. అంటే మార్గాలు ఇప్పుడు వెతుకుతున్నాయి కానీ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వెతుకుతున్నారు కానీ ఇప్పటి వరకు చాలా కష్టంగా ఉండి 100 కేసుల్లో 1 కేసులో మాత్రమే అది డిటెక్ట్ చేయగలిగే పరిస్థితి వచ్చింది ఇండియాలో. ఇటీవల కాలంలో మార్ఫింగ్ సంబంధిత నేరాలు మహిళలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అమ్మాయిల ఫోటోలను సైబర్ నేరగాళ్లు తస్కరించి మార్ఫింగ్ చేసి అసభ్య చిత్రాలుగా చూపిస్తున్నారు. ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సైట్లు ప్రస్తుతం నెటిజన్ల హబ్బులుగా మారాయి. ఫేస్బుక్ ప్రపంచంలో 6వ అతిపెద్ద దేశమని పేరు తెచ్చుకుంది. అందులో ఉన్న యూజర్ల సంఖ్య ఆ స్థాయిలో ఉంది. ఈ సోషల్ నెట్వర్కింగ్ లో ఫోటోలు, ఆల్బమ్స్ ను ఎవరైనా పంచుకునే సదుపాయం ఉంది. అదే పెద్ద సమస్యగా మారింది. అమ్మాయిల ఫోటోలను సైబర్ నేరగాళ్లు